రేర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ చూడొచ్చు పార్టీషన్ జరిగినప్పుడు ఏ విధంగా మన భారతదేశం అనేటువంటిది ఉండేది చాలా క్లియర్గా ఈ ఫోటోగ్రాఫ్స్లో చక్కగా వివరించబడి ఉంది. అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అదేవిధంగా జిన్నా విత్ మహమ్మద్ అలీ, గాంధీ గారితో ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయో ఈ ఫోటోగ్రాఫ్స్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 నుంచి 1945 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపు పొందినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్, నేషనల్ ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేసి యువతను ఎంతగానో ప్రోత్సహించి అప్పటికే ఎంతోమంది సైనికులకు శిక్షణ ఇప్పించినటువంటి వ్యక్తి. నాకు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రం ఇస్తాను అని చెప్పి ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఇవి చాలా అత్యంత అరుదైనటువంటి ఫోటోగ్రాఫ్స్గా మనం వీటిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి సంస్థానాల విలీకరణలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సంస్థానాలన్నింటినీ ఏకం చేసి అఖండ భారత్ను ఏర్పాటు చేశాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతదేశ చరిత్రలో అతివాదులు, మితవాదులు, గాంధీ 3 రకాలుగా చెప్పుకుంటారు. గాంధీయన్ ఫేజ్లో మొత్తము గాంధీజీ చంపారణ్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, అదేవిధంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంటు, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొని దండి మార్చ్ మరియు చౌరీ చౌరా సంఘటన, అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహము, క్విట్ ఇండియా మూమెంట్లలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం రావడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి. చాలా అరుదైనటువంటి ఫోటోగ్రాఫ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా అప్పట్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన వాళ్ళు కొంతమంది వెపన్స్, ఏ విధమైనటువంటి వెపన్స్ యూజ్ చేశారు, మన యొక్క సైనికులు ఏ విధమైనటువంటి ఆయుధాలను ఉపయోగించారు అనేటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది బ్లోయింగ్ ఫ్రమ్ గన్స్ ఇన్ బ్రిటిష్ రూల్. 1857 సిపాయిల తిరుగుబాటులో మన భారతీయులను ఈ విధంగా హింసించేటువంటి వారు. అదేవిధంగా సిరాజ్ ఉద్దౌలా అంటే బెంగాల్ నవాబ్ గన్సు అప్పట్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇలాంటివి ఉపయోగించాడు ప్లాసీ యుద్ధంలో. అదేవిధంగా అది మోటార్కి సంబంధించినటువంటి బ్యాటిల్ ట్యాంకు, అదేవిధంగా టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి గన్ అది మీరు చూడొచ్చు. అదేవిధంగా బ్రిటిష్లో కాలం నాటి ముఖ్యంగా అస్సాయే, బ్యాటిల్ ఆఫ్ అస్సాయే, మీరు ఇట్లా కానీ చూసినట్టయితే కనుక బ్యాటిల్ ఆఫ్ అస్సాయేకి సంబంధించినటువంటి సిపాయిలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి తర్పీదునిచ్చేటువంటి వారు ఇక్కడ మనము చూడవచ్చు. అదేవిధంగా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో ఉన్నటువంటి బ్యాటిల్ ట్యాంక్స్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ కూడా చాలా అరుదైనటువంటి ఫోటోగ్రాఫ్స్గా మనము చెప్పుకోవచ్చు. మహారాణా ప్రతాప్, అదేవిధంగా మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎన్నో రకాలు. అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నెగంటి హనుమంతు, కొమరం భీమ్, ట్రైబల్ లీడర్గా మనకు కొమరం భీమ్గా బాగా తెలుసు. 1901-40 సంవత్సరాల మధ్యకాలంలో కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ హైదరాబాద్ స్టేట్లో జరిగినటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. దర్శి చెంచయ్య మనకు రెవల్యూషనరీ టెర్రరిజంలో భాగంగా ఆంధ్ర నుంచి గదర్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక సభ్యుడిగా మనం చెప్పుకోవచ్చు. సరోజిని నాయుడు ఒక పోయెట్టు, మంచి ఉమెన్ యాక్టివిస్టు. తమ యొక్క రచన ద్వారా భారతీయులను ఎంతగానో ప్రోత్సహించింది, దేశభక్తి భావాలను పెంపొందించింది. అందుకే ఆమెను భారతీయ కోకిల అంటారు. టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదిచ్చారు. అదేవిధంగా కన్నెగంట హనుమంతు ఆంధ్ర ఫ్రీడమ్ ఫైటరు. పల్నాడులో ఉద్యమంలో ఇతను అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించి ట్యాక్స్ ఉద్యమాలకు వ్యతిరేకంగా చేయడం అనేటువంటిది జరిగింది. ఉద్యమాలు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కదిరి. ఇక్కడ మనం చూడొచ్చు రేర్ ఫోటోగ్రాఫ్స్. మహమ్మద్ అలీ జిన్నా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ మరియు నెహ్రూకు సంబంధించినటువంటి కొన్ని రేర్ ఫోటోగ్రాఫ్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరి కొన్ని ఇక్కడ వార్ ట్యాంక్స్, గన్స్, రేర్ పిక్స్ మనం ఇక్కడ చూడొచ్చు. కెనా అన్నట్టు లక్నోలో ఉన్నటువంటిది. ఇది ఆంగ్లో మరాఠా వెపన్స్కు సంబంధించినటువంటివి. ఆ టైంలో ఉపయోగించారు. 1965లో ఉపయోగించినటువంటి యుద్ధ ట్యాంక్ అది.
బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటు, ఆంగ్లో మైసూరు వార్లో ఏ విధంగా బ్రిటిష్ వారికి మనకు జరిగినటువంటి యుద్ధ సన్నివేశాలు, అదేవిధంగా బ్యాటిల్ ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది. బ్రాంజ్ కెనాన్స్ అండర్ బ్రిటిష్ రూల్ కాలంలో బ్రాంజ్ కెనాన్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా భరత్పూర్ గన్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ గన్గా మనము చెప్పుకోవచ్చు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి సంబంధించినటువంటి మరికొన్ని సన్నివేశాలు, మరికొన్ని ఇక్కడ మార్నింగ్ వాక్, అటు నేషనల్ మూమెంట్లో ఏ విధంగా స్పీచ్లు ఇచ్చాడు, ఖిలాఫత్ మూమెంటు, అదేవిధంగా సివిల్ డిసొబీడియంట్ మూమెంట్లో ఆయన ఏ విధంగా పాలు పంచుకున్నారు, తర్వాత గాంధీ విత్ నెహ్రూ అండ్ పటేల్ చాలా రేర్ ఫోటోగ్రాఫ్స్గా చెప్పుకోవచ్చు. మహమ్మద్ అలీ జిన్నాతో, సో ఇక్కడ నాథురామ్ గాడ్సేతో చనిపోయేటువంటి సన్నివేశం కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ను విత్డ్రా చేస్తాడు. ఎందుకు? చౌరీ చౌరా సంఘటన అనేటువంటిది జరుగుతుంది, అక్కడ అహింసాయుతమైతే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి. గాంధీజీ డెత్కు సంబంధించినటువంటి ఫోటో, గాంధీజీ అటు సత్యాగ్రహంలో ఏ విధంగా పాలు పంచుకున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయనకు సంబంధించినటువంటి జీవిత విశేషాలు ఇక్కడ మనము చూడవచ్చు. అదేవిధంగా మా స్టూడెంట్ వేసినటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్కు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫోటోగ్రాఫ్స్గా మనము చూడవచ్చు. అదేవిధంగా బహదూర్ షా జాఫర్, చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి. సో ఇతని కాలంలోనే బ్రిటిష్ వారు భారతదేశం అంతా కూడా ఆక్రమించేసి 1857 సిపాయిల తిరుగుబాటులో ఇతని యొక్క కుమారులను కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీని మా స్టూడెంట్స్ అందరూ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా సోమశేఖర్, సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక చిత్రపటాన్ని గీశాడు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపు, ఇక్కడ ఫ్రీ బర్డ్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చక్కగా వివరించడం అనేటువంటిది జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూకు సంబంధించినటువంటి అరుదైనటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం ఇక్కడ చూడవచ్చు. సో యంగ్గా ఉన్నప్పుడు, అదేవిధంగా అతను సిగ్నేచరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారు చేసినప్పుడు, ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు, తర్వాత తమ యొక్క పేరెంట్స్తో ఏ విధంగా ఉన్నాడనేటువంటిది ఇక్కడ మనమంతా కూడా చూడవచ్చు. జవహర్లాల్ నెహ్రూకు సంబంధించినటువంటి జీవిత విశేషాలు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా కమలా నెహ్రూ, కమలా మ్యారీడ్ జవహర్లాల్ నెహ్రూ అట్ ది ఏజ్ ఆఫ్ 16 years. సో ఈవిడే కమలా నెహ్రూ. సో మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు. టిప్పీ సుల్తాన్, సో టిప్పీ సుల్తాన్ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో మా విద్యార్థులు చాలా అద్భుతంగా ఈ చిత్రాలను సేకరించడం జరిగింది. అదేవిధంగా గాంధీ మహాత్మునికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని మా విద్యార్థులు వేశారు. అన్నీ కూడా విద్యార్థులు తయారు చేశారు కొన్ని. సో బేగం హజ్రత్ మహల్ 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. ఇందిరా గాంధీ గారు సో 1917 నవంబర్ 19న జన్మించింది. ఈమె భారతదేశ రాజకీయాలలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించి ఒక డేర్ అండ్ డాషింగ్గా నేషనల్ ఇంటిగ్రేషన్ కొరకు ఎంతగానో పాటుపడినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు.